తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన తెలుగు రుచుల ఛానల్లో అసలు యూట్యూబ్లో ఈ పద్ధతిలో ఎవరు చేయనటువంటి తెల్ల వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. మరి జనరల్గా తెల్ల వంకాయని కాల్చి దాన్ని పచ్చడి చేస్తారు, కానీ నేను మాత్రం అలా ఏం కష్టపడకుండా చాలా కరెక్ట్ పద్ధతిలో రోటి పచ్చడి స్టైల్లో తెల్ల వంకాయ పచ్చడిని ఈజీగా కేవలం 5 నిమిషాల్లో చేసి చూపిస్తున్నాను. అలా ఏం కష్టపడకుండా ఎప్పుడైనా మీకు కూర వండుకోవాలని బోరు కొట్టినప్పుడు ఇలా తెల్ల వంకాయతో రోటి పచ్చడిని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ పచ్చడిని పక్కా కొత్తలతో చాలా ఈజీగా చేశాను. మరి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వంకాయ పచ్చడి చేయడానికి నేను 2 వంకాయలు తీసుకొని బాగా కడిగేసి వీటిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వంకాయ పచ్చడి మనం ఎలా చేయాలో చూద్దాం. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో నువ్వులు వేయడం వల్ల చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుని ఇవి వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుండ్లు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుండ్లను కూడా వేస్తున్నాను. వీటిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నువ్వులు ఇలా వేరుశనగ గుండ్లు వేయడం వల్ల ఈ పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి కదా, పక్కన పెట్టేసుకుందాం. అలాగే దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి వేయట్లేదండి, పచ్చిమిర్చి వేస్తేనే బాగుంటుంది ఈ పచ్చడి అనేది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఈ వంకాయలన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఈ వంకాయలు అనేది అసలు కనరుండవండి, చాలా తీయగా ఉంటాయి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు వేసేసుకొని బాగా కలిపి దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఇది 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. ఇది తొందరగా ఉడికిపోతాయండి ఈ ముక్కలు కూడా. ఇప్పుడు ఒకసారి మనం ఉడికిపోయేలాగా చూద్దాం. ఇవి బాగా ముద్దగా గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఇవి చాలా స్పీడ్గా ఉడికిపోతాయి. అందరూ కాల్చి చేస్తారు ఈ వంకాయ పచ్చడి అనేది, కానీ నేను నా స్టైల్లో రోటి పచ్చడి స్టైల్లో చేశాను. ఈ కాంబినేషన్లో మీరు కూడా చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు బాగా ఉడికిపోయింది వంకాయ మనకి. ఇప్పుడు స్టవ్ వేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో నువ్వులు, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, అలాగే తొక్క తీసిన వెల్లుల్లిపాయలు ఒక 7-8, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ముందు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం చింతపండు, సాల్ట్ చూసి వేసుకోండి. నేను ముందు కొంచెం వేసాను కాబట్టి 1/2 స్పూన్ వేసాను. తర్వాత ఇప్పుడు ముందుగానే మనం ఉడికించుకున్న వంకాయని కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే ఫైన్గా మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టేసుకుని దాంట్లో పోపు వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగు వేసేసి పోపు పెట్టేసుకొని పచ్చడిలోకి ఈ పోపును షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ వంకాయ పచ్చడి అనేది చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో నేను చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.